హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీరు కొంతమంది కొత్త మొహాలను చూస్తారు. ఎందుకంటే ఊరు నుంచి మా అవ్వ పిన్ని మా చెల్లి వచ్చారనమాట. సో వాళ్ళతోటి ఒక మంచి డే అవుట్ అయితే అనుకోకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. చాలా బాగా వచ్చింది. సో ఇదైతే మార్నింగే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో మార్నింగ్ ఇలా ఉందన్నమాట. మంచిగా పొగ చూసారా ఎంత బాగుందో. పొద్దున్నే అసలు చలికాలంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ మధ్య వాన పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా మేమైతే మార్నింగ్ లేసి అలా తిరిగి వచ్చిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ కోసము నేను డాడీ అయితే చికెన్ ఇంకా ఫిష్ తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను. నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా ఫిష్ క్లీన్ చేసేది. గైస్ గుడ్ మార్నింగ్, ఇది మా చెల్లి గైస్, మన గుండు గైస్. హాయ్ చెప్పు, చెప్పవా? హాయ్. బయట మమ్మీ గైస్, వెనకాల డాడీ గైస్. పంపకం చేస్తుంది గైస్ టిఫిన్స్. మా ఇంట్లో టిఫిన్ స్పెషల్ ఏంటి? ఉప్మా గైస్, దోశ గైస్, సారీ ఇడ్లీ గైస్. ఏం రాదు, మిగతా వాళ్ళని తర్వాత వస్తుంది. సో ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత మేమైతే మా ఇంటి దగ్గరలో కీసరగుట్ట ఉంటుంది అనమాట. సో మేము కూడా ఇంత ముందుకు వెళ్ళాం కానీ పై వరకు వెళ్ళలేదు. ఇంకా పిన్ని వాళ్ళు వచ్చారు కదా, ఎలానో కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి మేమందరం అయితే రెడీ అయిపోయి ఇంకెక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వచ్చే వరకు 12:30, 1 అట్లా అయింది, 1:30 అట్లా. పైన వరకు అయితే అవ్వ వాళ్ళు వచ్చారు. ఇంకా మొత్తం పైకి అయితే అవ్వ వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళిద్దరు అయితే కూర్చుని పోయారనమాట. అవ్వ వాళ్ళ అక్క పెద్ద అవ్వ, మేమందరం అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా నడవడానికి. మధ్యలో మీరు చాలా చూస్తూ ఉండండి. అప్పుడు సండే రోజు కాబట్టి బాగా రష్ ఉంటుంది అనుకున్నాం, పర్వాలేదు తక్కువ మందే ఉన్నారనమాట. ఇంకా తర్వాత అయితే ఇలా పైకి ఎక్కుతూ మొత్తం చుట్టుపక్కల వెదర్ అయితే చాలా బాగుంది, అంత గ్రీనరీ అనమాట. మేము ఇంతకుముందు బ్రహ్మోత్సవాలు అవుతాయి కదా, సో శివుడిది శివరాత్రికి అట్లా అప్పుడు వచ్చామన్నమాట. ఫుల్ రష్ ఉండే. ఇప్పుడు చూస్తే చాలా బాగుందన్నమాట, సైలెంట్గా పీస్ఫుల్గా, ఎవ్వరు లేరు మనుషులు అయితే, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా మా ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి ఫుల్ రచ్చ అనమాట. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను, ఇంత ఉందా ఈ గుడి, ఏంటి ఇంత పెద్దగా ఉంది, ఇన్ని ఉన్నాయంటే దేంట్లో అని చెప్పేసి. అవన్నీ ఏంటో మీకు కూడా వీడియోలో చూపిస్తూ ఉంటాను. వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అట్లా కొంచెం ఒక చిన్న రన్నింగ్ రేస్ పెట్టుకొని నేను చెల్లెలు ఇద్దరు అయితే ఉరుక్కుంటూ పై వరకు వచ్చేసాము. బట్ పైకి వచ్చేసరికి అయితే ఫుల్ ఆయాసం అనమాట, అలసిపోయాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దిపోయింది అసలు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ నుంచి వ్యూ. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు. ఇటు సైడ్ ఇంకా రెసిడెన్సీస్ ఉంటాయి కదా, అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి, అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా వీడియో చివరి వరకు చూడండి, షేర్ చేస్తూనే ఉంటాను. చాలా బాగా అనిపిస్తుంది. సో ఫ్రీ కాబట్టి టికెట్ కూడా ఏం లేదు. నేనైతే అలా రెడీ అయ్యాను అనమాట, జుట్టు మొత్తం ఎగిరిపోతుంది, ఫుల్ గాలి వస్తుండే. ఎండ కూడా పర్వాలేదు, మరీ అంత తక్కువ లేదు, మరీ అంత ఎక్కువ లేదు, నడవచ్చు. కాకపోతే చెప్పులు లేకుండా నడవాలంటే చాలా కష్టము, ఎండకి కాలు మాడిపోతున్నాయి కాబట్టి. ఇంకా అలా మేమైతే లోపలికి వచ్చేసామన్నమాట. ఎంట్రీ నుంచో మాకు అసలు అర్థం కాలేదు, మొత్తం హడావిడి గందరగోళం అయిపోయింది. అంటే ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కాబట్టి ఫస్ట్ టైం కదా, ఇంకా తెలుసుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి ఎలా పడితే అలా లోపలికి అయితే వచ్చేసాము. బట్ ఇక్కడైతే ఒక అంకుల్ హెల్ప్ చేశారనమాట. సో ఎటు నుంచి వెళ్ళాలి అని అడిగితే చెప్పారు, ఎటు నుంచి లోపలికి వెళ్ళాలని చెప్పి. ఇంకా మేమందరం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట లోపలికి వెళ్ళడానికి. మమ్మీ వాళ్ళైతే ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. ఇంకా మేమైతే ఫైనల్గా లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చాము. లోపల వీడియోస్ ఏం తీయలేదు, నాకు తీయాలనిపించలేదు. ఇంకా బయటికి రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నమాట, పెద్దది, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అయితే చిలక జోష్యం చెప్తారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. మేమైతే అసలు జోష్యం చెప్పించుకోలేదు. ఇంకా ఫైనల్గా అయితే మా చెల్లి వాళ్ళు అక్కడ నించుని పోయారు, మేమైతే ఇక్కడ దగ్గర వరకు వచ్చామన్నమాట. ఎంత బాగుంది గుట్ట కూడా చెందుంటుంది పోయినావా? గునా కేవ్స్ ఇంత పడితే ఈజీ కనిపిస్తారు కూడా ఎక్కడ పడ్డాడు అని.
అక్కడైతే వినిపించట్లేదు నేను మాట్లాడేది, అందుకని వాయిస్ ఓవర్ అనమాట. ఆ చెట్టు ఉంది కదా, కరెక్ట్ చెట్టు కింద మంచి ప్లేస్ చూసుకొని ఒకరైతే మంచి లంచ్ చేస్తున్నారనమాట. మాకు కూడా భలే అనిపించింది, మేము కూడా పైకి తెచ్చుకుంటే లంచ్ బాగుండు కదా అనిపించింది. కాకపోతే ఇంక మేమైతే కిందే తినాల్సి వచ్చిందనమాట, అవ్వ వాళ్ళు కిందే ఉన్నారు కాబట్టి. ఇంకా నేను మా పిన్ని ఇంకా మా చెల్లి అయితే కింద వరకు వెళ్ళాము. మా అమ్మ ఇంకా నాని అయితే పైనే ఉండిపోయారనమాట, వాళ్ళకి రావాలనిపించలేదంట, ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పేసి అక్కడే ఉన్నారు. నేను మా పిన్ని మా చెల్లి అయితే ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. నేనైతే షాక్ అయిపోయాను నిజంగా ఇక్కడ ఈ కోనేరు చూసి. అంటే శివరాత్రి టైంలో స్నానం చేస్తారంట కదా, సో అలా అనమాట. ఇదంతా నిండిపోతుందంట బ్రహ్మోత్సవాలు అప్పుడు. నేనైతే అప్పుడు చెప్పాను కదా, పై వరకు అయితే అస్సలు రాలేకపోయాము, సగం వరకు కూడా రాలేము, అంత ఫుల్ రష్ రష్ ఉంటుంది. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. ఇంకా అటు సైడ్ కొండ కనిపిస్తుంది కదా, అటు సైడ్ కూడా వెళ్ళొచ్చంట, కానీ మాకైతే అస్సలు ఓపిక లేకుండే. అప్పటికే 3 అట్లా అయిపోయిందనమాట. మేము లోపలికి వచ్చి తిరిగి మొత్తం ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తుండే, ఆకలిస్తుంది తొందరగా రండి అని చెప్పి. ఇంకా మేమైతే వెళ్ళిపోయామన్నమాట మొత్తం చూసేసుకొని. కింద పడుతుంది, చెట్టు ఇరిగిపోతుంది ఆల్మోస్ట్. వెళ్ళిను హాయ్ ఫ్రెండ్స్, గుట్టకొచ్చాం ఫ్రెండ్స్. కూర్చోవచ్చున్నాడు ఇట్లా వన్ సైడ్ కూర్చోవచ్చు. అమ్మయ్య, వన్ సైడ్ కూర్చోను అసలు, ఇట్లా కూర్చో. అట్లా బాగుండదు, ఇట్లనే బాగుంటుంది. బాగుంటుంది. అమ్మో వస్తలేదు ఇది ఎక్కడికి. ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. కూర్చున్నాం కదా, బర్త్డే దిగు దిగు. అయిపోయింది పో. గుండు దిగు దిగు. ఎవరు వాడుకోమన్నారు నిన్ను? బాగుంది రాని కానీ సో ఇంకా అక్కడ చెట్లు కనిపిస్తే వనభోజనం టైప్లో అక్కడైతే లంచ్ చేసుకొని ఫుల్గా ఆడుకున్నాం. మీరే చూసారు కదా, మస్తు అనిపించింది. చాలా రోజుల తర్వాత అట్లా ఆడుకున్నాం అనమాట చెట్లెక్కి. చిన్నప్పుడు ఎప్పుడో కోతికొమ్మ చాడేవాళ్ళం, మళ్ళీ ఇప్పటికే ఆల్మోస్ట్ 10, 12, 15 ఇయర్స్ వరకు అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది, చూసేద్దాం మరి. బా.